తెలంగాణలో ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున అంటే సంచలనంగానే మారింది అని చెప్పుకోవచ్చు. మన సీఎం రేవంత్ రెడ్డి గారిది నేషనల్ హెరాల్డ్ ఇష్యూలా ఈడీ ఆయన పేరుని ప్రస్తావించింది. ఎట్లా చూస్తారు మీరు? మన కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అధ్యక్షత ఎప్పుడైతే అధ్యక్షుడు అయిన తర్వాత వాళ్ళు రాహుల్ గాంధీ వాళ్ళు ఏం చేస్తారంటే కొంత ఫండ్స్ అవసరం ఉండి వాళ్ళకు పదవులు ఇస్తామని చెప్పి ఆశ పెట్టి ఆ ఫండ్స్ అన్ని తీసుకున్నారు. అయితే ఇది నేషనల్ హెరాల్డ్ 2000 కోట్ల స్కామ్. అది అసలు నేషనల్ హెరాల్డ్ ఇష్యూ ఏంది సార్? అంటే ఆ పత్రిక అప్పుడే ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో పత్రిక ఉండేది. అయితే వీళ్ళ ఆ బిల్డింగ్ను వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అందులో వీళ్ళు ఆఫీస్ పెట్టుకున్నారు, పత్రిక పెట్టుకున్నారు. బట్ తర్వాత ఏంటంటే దాన్ని సొంతం చేసుకోవడానికి కొంత ఫండ్స్ కలెక్ట్ చేసి ఆ స్కామ్లో ఏంటంటే అక్కడ కర్ణాటకలో ఇక్కడ అప్పుడున్న ముఖ్యమంత్రులు, అప్పుడు పార్టీకి ఉన్న పెద్దలు, అధ్యక్షులు అందరినీ ఇన్వాల్వ్ చేశారు ఆ ఫండ్స్ కలెక్షన్ కోసం. ఆ ఇన్వాల్వ్ చేసిన దానిలో రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు అనేది ఆ నేషనల్ హెరాల్డ్ చాలా రోజుల నుంచి అడుగుతుంది. సోనియా గాంధీని కూడా ఇదివరకు 2-3 సార్లు దాని మీద ఎంక్వైరీకి పిలిచారు. ఈ నేషనల్ అది ఆ పత్రిక భవనం యొక్క విలువ 2000 కోట్ల పైన, జంతర్ మంతర్ దగ్గరనే ఉంటుంది అది ఢిల్లీలో. అయితే ఆ స్కామ్లో వీళ్ళు ఈ ఫండ్స్ పదవులు ఆశ పెట్టి ఫండ్స్ మొబిలైజ్ చేశారు, పదవులు ఇస్తామని చెప్పి అనే దానిలో రేవంత్ రెడ్డిది అభియోగం. అయితే రేవంత్ రెడ్డి ముద్దాయి కాదు, కానీ రేవంత్ రెడ్డి వాళ్ళకు సహకరించిండు అని చెప్పేసి అట్లా ఆ దోపిడీలో ఈయన భాగస్వామి. నెల రోజుల కిందట 2 నెలల కిందట కావచ్చు, రేవంత్ రెడ్డి గారు జపాన్ పర్యటనలో ఉన్నప్పుడు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని A1 A2గా అంటే అంతకుముందు నుంచి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, కానీ A1 A2గా చేస్తే కాంగ్రెస్ పార్టీ సీఎంలు, వేరే రాష్ట్రాలలో ఉన్న సీఎంలు, వాళ్ళ పీసీసీలు చాలా మంది ఈడీల ఆఫీసుల దగ్గర ఆడిన ధర్నాలు చేశారు. కానీ అసలు కనీసం మాట్లాడని కూడా మాట్లాడలేదు ఆ రోజు అని చాలా మంది మాట్లాడుకున్నారు. దీని వల్లనే మాట్లాడకుండా ఉంటుంటారు అనే అనుమానాలు ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు ఆయనతో పాటు జపాన్ పోవాల్సిన శ్రీధర్ బాబు ఏమో పార్టీ కార్యక్రమంలో పాల్గొందామని వాయిదేసుకున్నాడు. ఇక్కడ పార్టీ కార్యక్రమానికి అటెండ్ అయ్యి 1-2 రోజులు లేట్గా అక్కడ అటెండ్ అయ్యాడు. ఈయన ఒక్కరోజు వాయిదేసుకోవచ్చు కదా. అంటే నేషనల్ హెరాల్డ్ దానిలో తన పేరున్న సంగతి తెలుసు, తనకి తెలిసి ఇంకా ఈడీ సీరియస్ అవుతుందేమో నేను అని పార్టీ స్టాండ్ను ఆయన వదిలేసి జపాన్ పోయాడు. అంటే ఎప్పుడైనా అంతే రేవంత్ రెడ్డి వైఖరి ఏంటంటే ఒడ్డెక్కదా కూడడం వలన ఒడ్డెక్కినాక పోవడం వలన. ఇప్పుడు ఆయన ఎవరు పాట పాడుతున్నాడు? నరేంద్ర మోడీ, చంద్రబాబు పాట పాడుతున్నాడు. గెలిపించింది, పదవిలో కూర్చోబెట్టింది సీనియర్లను కాదని చెప్పి అందరితో తిట్లు తిని రాహుల్ గాంధీ ఈయన కోసం ఇన్ని బాధలు పడితే ఈయన ముఖాలు చూసుకోలేని పరిస్థితి తీసుకొచ్చు. ఇంకో దిక్కు కర్ణాటకలో డీకే శివకుమార్ పేరు వచ్చినప్పుడు అక్కడ బీజేపీ వాళ్ళు కనీసం దాన్ని ప్రస్తావిస్తారు, కానీ ఇక్కడ బీజేపీ నాయకులు దీని మీద మాట్లాడడం కూడా మాట్లాడతలేరు కదా అనేది కూడా. మోడీ బ్లెస్సింగ్స్ తోనే కదా ఈయన నడుపుతున్నది. అన్ని అనుకూలంగా చంద్రబాబు నాయుడు, మోడీ ఇద్దరు కూడా అనుబంధం ఉన్న విషయం మనకు తెలుసు. ఆయన మీదనే ఆధారపడి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. మరి చంద్రబాబు నాయుడు మాట కాదని వాళ్ళు ఎట్లా ధర్నాలు చేస్తారు, ఈయన ఎట్లా వాళ్ళకి అగనిస్ట్గా పోతాడు. కాబట్టి ఇక్కడ వాస్తవంగా టీఆర్ఎస్కు బీజేపీకి సంబంధం అంటగడతారు. దానికి ఎటువంటి ఆధారం లేదు, ప్రాతిపదిక లేదు. కానీ బీజేపీకి కాంగ్రెస్కు అంటే దేశవ్యాప్తంగా శత్రుత్వం ఉన్నా కూడా తెలంగాణ విషయంలో మాత్రం మిత్రుత్వం ఉన్నదని చెప్పడానికి 100 ఉదాహరణలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీఆర్ఎస్ను గద్దెదించడానికి బండి సంజయ్ని వెనక్కి లాక్కున్నాడు నరేంద్ర మోడీ. ఉధృతంగా పోతున్నది బీజేపీ. అప్పుడు ఈయన కేసీఆర్ ట్రయాంగిల్ ఫైట్లో అయితే బయటపడతాడు. ట్రయాంగిల్ ఫైట్ కాకుండా చూడాలి, కాంగ్రెస్ గెలిచినా పర్వాలేదు కానీ మనం మాత్రం ట్రయాంగిల్ ఫైట్ అవాయిడ్ చేయాలని చెప్పి మోడీ అనుకున్నాడు. ఎప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఒక్క దిక్కే ఉందనుకోండి, అధికార పార్టీ ఓడిపోతుంది. ఆ పని చేసింది నరేంద్ర మోడీ బండి సంజయ్ని వెనక్కి లాగి. అందుకే ఇవాళ అన్ని మంచి పనులు చేసినా కూడా కేసీఆర్ గారు దిగిపోవడంలో అది వన్ ఆఫ్ ది టాప్ రీజన్. ఒక 26 కారణాలని టీఆర్ఎస్ పడిపోవడానికి. అందులో ప్రధాన కారణం నరేంద్ర మోడీ ఈ యాంటీ ఇన్కంబెన్సీని ఒక దిక్కు పోలరైజ్ అయ్యేటట్టు చేశాడు. ఎందుకంటే ఆయన ఇక్కడ సర్వే చేస్తే 35 సీట్లలో మాత్రమే బీజేపీ పోటీ ఇవ్వగలుగుతుందని చెప్పారు వాళ్ళ సర్వే చేసిన వాళ్ళు. 3 ఏళ్ళ నుంచి చేశాడు. కానీ ఆయన ఏం చేశాడు, 35 ఇట్లా కనుక మనం పోటీ ఇస్తే మళ్ళీ బీఆర్ఎస్ఏ వస్తుంది, కాంగ్రెస్ ఓట్లు తీలుతాయి, అంటే అగెనెస్ట్ ఉన్న ఓట్లు తీలుతాయి. ఒకవేళ 35 ఇట్లా కాకుండా 15 ఇట్లా పోటీ ఇచ్చామనుకో, ఆ 20 సీట్లు వన్ సైడ్ అగెనెస్ట్ పడతాయి. చాలామంది నాయకులు కూడా ఎప్పుడైతే బండి సంజయ్ని తప్పించారో ఇంకా బీజేపీ రాదనుకొని అందరు కాంగ్రెస్లోకి వచ్చిండ్రు, వివేక్ వెంకటస్వామి ఇట్లాంటి వాళ్ళు. కాబట్టి ఇది ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య ఉన్న నెక్సెస్.
రెండవది పార్లమెంట్ ఎన్నికలు. బీజేపీ గెలిపించడం కోసం ఆయన అధికారంలోకి రావడానికి మోడీ గారు ఇచ్చిన దానికి కృతజ్ఞతగా, పరోక్షంగా ఇచ్చినా ప్రత్యక్షంగా ఇచ్చినా కృతజ్ఞతగా ఏం చేశాడు అంటే వీళ్ళిద్దరి మధ్య సయోధ్య చేసేది చంద్రబాబు నాయుడు. అయితే ఆ బీజేపీ ఎక్కడెక్కడైతే గట్టి వ్యక్తులు నిలబడ్డారో కాంగ్రెస్ డమ్మీలను పెట్టి యాంటీ ఇన్కంబెన్సీ అంతా వన్ సైడ్ వాళ్ళకు వచ్చినట్టు చూసుకున్నారు. 8 స్థానాల్లో బీజేపీకి, 8 స్థానాల్లో కాంగ్రెస్కి. ఇది జరిగింది. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈయన ఢిల్లీకి పోతే రాహుల్ గాంధీని కలుతాడో కానీ మోడీ గారి పాదాభివందన మాత్రం చేస్తాడు. ఏం చెప్తాం, ఇక ఎవరికి సంబంధం ఉందని చెప్తాం. ఇప్పుడు అదే కేసీఆర్ అయితేనేమో ఎవ్వరు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రిని అననన్ని మాటలు ఆయనతో అన్నాడు. ఆయన దేశవ్యాప్తంగా డిస్టర్బ్ చేయడానికి భారత రాష్ట్ర సమితి పెట్టాడు. ఎక్కడ కూడా రాజీ పడలే. ఆఖరికి బిడ్డ మీద కేసు అయినా కూడా రాజీ పడలే. ఇందాక మీరు రాహుల్ గాంధీ పేరు ప్రస్తావించారు కాబట్టి ఒక దిక్కు వాళ్ళ అధినేత హైకమాండ్ అనుకోర్రి వాళ్ళు చెప్పిందే నడుస్తుంది కదా ఎక్కడైనా కదా వాళ్ళ రాష్ట్రాలల్లో. ఆయననేమో అదానీ మీద ఫైట్ చేస్తారు, అదానీ మీద చేసుకుంటూ పోతారు. కానీ ఈయన మాత్రం అదానీతోని దోస్తాను చేస్తుంటారు కూడా చాలా రోజుల నుంచి విమర్శలు ఉన్నాయి కదా తెలంగాణ. రెడ్ కార్పెట్ వేస్తాడు. అది ఒకరినొకరు ముఖాలు చూసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు అదానిది కట్ చేశాడు. అయినా కూడా రాహుల్ గాంధీకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ మీనాక్షి నటరాజన్ గారు వచ్చారు అని అంటే ఈయన చేస్తున్న పనులన్నీ కూడా డైరెక్ట్గా ఆయన నోటీసుకు పోతా ఉన్నాయి ప్రతిదీ. మరి వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారనే చూడాల్సిన అవసరం. అంటే ఒక ఈడీ ప్రస్తావించింది, ఇంకా చాలా ఇష్యూస్లలో సీఎం రేవంత్ రెడ్డి గారిది జరుగుతున్నవన్నీ మనం చూస్తున్నాం కదా. ఎందుకు హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకోలేకపోతుంది? వాళ్ళ బలహీనత వాళ్ళకు ఉందమ్మా. ఇప్పుడు పీపుల్స్ పల్స్ అనేది సర్వే చేసింది. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా మోర్ దెన్ 80 సీట్స్ టీఆర్ఎస్కి వస్తుందని చెప్పింది. కర్ణాటకలో అయితే బీజేపీ వన్ సైడ్ వస్తున్నది, కర్ణాటక కాంగ్రెస్ పోతున్నదని చెప్పింది. ఇక ఉన్నది ఎక్కడ హిమాచల్ ప్రదేశ్. ఈ మూడే కాదు ఉన్నది. ఈ 2 పెద్ద రాష్ట్రాలు పోతే ఇంకా కాంగ్రెస్ పుట్టగతులు ఉండవు. ఆ పార్టీ ఫండ్ ఇచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు. అక్కడ డీకే శివకుమార్ ఇవ్వాలి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇవ్వాలి. వాళ్ళ బలహీనత వాళ్ళకు ఉన్నది. ఇందాక ఈడీ గురించి ప్రస్తావించినప్పుడు పొంగులేటి ఇంట్లో ఈడీ రైట్స్ జరిగి చాలా రోజులు అవుతుంది కానీ దాని మీద ఇప్పటి వరకు ఒక ప్రకటన లేదు, ఏది లేదు, ఏమీ లేదు. ఎప్పుడు కూడా బీజేపీ ఏం చేస్తుంది అంటే వాళ్ళ చేతుల్నే ఈడీ సిబిఐ ఉంటాయి. సమయం వచ్చినప్పుడు ఈ పొంగులేటిని బ్లాక్మెయిల్ చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చడానికి వాడుకుంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి రానియకుండా ఎప్పుడైతే పొంగులేటి మీద దాడి జరిగిందో చంద్రబాబు ద్వారా మోడీకి సన్నిహితుడండి రేవంత్ రెడ్డి. కాబట్టి నేను నీకు ఏం చేయాలనో అన్ని చేసి పెడతా అని ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆయన నిన్ను అడ్డం పెట్టుకొని బీజేపీని విస్తరిస్తూ ఉన్నాడు. అంటే టీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో రావద్దనే దాంతో వీళ్ళిద్దరు ఒక్కటైన్లు. కానీ మనం తెలంగాణ ఉద్యమం నుంచి కూడా చూసుకుంటే తెలంగాణ రాకుండా అడ్డుపడ్డ ఇంకా చాలా చేసినా కూడా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తుల ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి వాళ్ళు తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతారు అని అనుకుంటున్నారా? ఎట్టి పరిస్థితుల్లో కాపాడరమ్మా. తెలంగాణ ప్రయోజనాలకు ద్రోహం చేసే వ్యక్తే చంద్రబాబు నాయుడు. ఆయనకు ఏజెంట్ లాగా పనిచేసే వ్యక్తి మనకెట్లా చేస్తాడు? ఆయన ఆశలను నమ్మిళ్ళు జనము మోసపోయిన్లు. కానీ 5 ఏళ్ళ దాకా వాళ్ళకి మళ్ళీ ఓటు హక్కు రాదు. వచ్చే ఎన్నికలు స్థానిక సంస్థలే. కనీసం ఇక్కడనన్నా ఆ పార్టీని బొందబెడితే కనీసం రాహుల్ గాంధీ జ్ఞానోదయం అయింది కావచ్చు. ఒక్క జడ్పీ కూడా రాలేదు, ఒక్క మున్సిపాలిటీ కూడా రాలేదు, ఒక్క డివిజన్ కార్పొరేటర్ గెలవలేదు, ఒక్క వార్డు మెంబర్ గెలవలేదు అనే మెసేజ్ కనుక ఢిల్లీకి పంపిస్తే ఈ శని 2.5 ఏళ్ళ తర్వాత విరగడయ్యేది ఇప్పుడే విరగడవుతుంది. అది ఉన్నది ఇప్పుడు ప్రజల చేతిలో ఆ బాణం. వాళ్ళు ఉపయోగించుకోవాలని కోరుతున్నారు.